హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు దొండకాయ సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేయాలి, ఎవరు చేసినా ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలి, పెద్దగా ఆయిల్ పోయొద్దు, పెద్దగా ఇంగ్రీడియంట్స్ లేవు, అసలు పోపు కూడా లేకుండా టేస్టీగా దొండకాయ కూర సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా సింపుల్గా. సుమా, ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పనా? ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు మాత్రమే పోపుకి, దొండకాయలు, ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, కూర కారం, కొత్తిమీర. దట్స్ ఆల్ అండి. ఇంత సింపుల్ గా చేయొచ్చు దొండకాయ ఫ్రై, చాలా టేస్టీగా. ఎలా 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 సింగిల్ పాట్ డిష్ అండి ఇది. దొండకాయల కటింగ్ ఇంకోండి ఇట్లా ఉండాలి, ఇట్లా సన్నగా. ఇదిగోండి ఇట్లా. ఉల్లిపాయలు ఇలా చేస్తే జూలియన్ కట్ అంటారు. జూలియన్ కట్ అంటే సన్నగా పొడుగ్గా కట్ చేసిందని జూలియన్ కట్ అంటారు. దొండకాయని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేయండి, చాలా బాగా వస్తుంది. దీన్ని కటింగ్ ఒకవేళ మీకు ఇంకా పొడి పొడిగా రావాలంటే ఒక 2 hours ముందు కట్ చేసి పెట్టుకున్నా కానీ చాలా బాగా వస్తుంది. నైట్ కట్ చేసుకొని పొద్దున్న వండితే ఇంకా సూపర్గా వస్తుంది. సో కడాయి తీసుకున్నాను, సింగిల్ పాట్ డిష్ ఇది. ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను, ఒక 6 teaspoons వేసాను. ఫ్రై కదా, ఇంతకు ముందు అయితే నేను 20 teaspoons వేసేదాన్ని, 3 tablespoons. ఇప్పుడు 2 tablespoons తోటి సరిపెట్టేస్తున్నా. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వాడాల్సి రావటం కూడా అదేనండి కర్మ. మంచి బ్రాండ్ వాడండి, కొంచెం మందం ఉన్నది. అడుగున 345 ఉండాలి, పైన కూడా కోటింగ్ వేరేది ఉంటుంది, 475 ఎంతో. అది మందము. మధ్యలో మనకి అల్యూమినియం టెఫ్లాన్ కోటింగ్ వస్తుంది. అట్లా మందం వండితే మనకి ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది ఈ దీంట్లో రాకుండా ఉంటుంది, కర్రీలో కలవకుండా ఉంటుంది. సరే, ఇదంతా ఎందుకు, కాస్ట్ ఐరన్లో వండండి. నేను ఆల్రెడీ ఉన్నాయి, వండుతాను. ఇంకా దీనికి తప్పట్లేదు నాకు. వెల్లుల్లి వేసేస్తున్నాను, సన్నగా తురిమిన వెల్లుల్లి. ఇదిగోండి కరివేపాకు. ఇదేనండి పోపు, ఏం వేయకండి మీరు ప్లీజ్. ఉల్లిపాయలు జస్ట్ లైట్గా వేగితే చాలండి, ఎందుకంటే మనకి ఆనియన్స్తో పాటు దొండకాయలు అన్నీ కూడా వేగే టైం ఉంది కదా, ఆ టైంలో ఇవి కూడా వేగిపోతాయి. దీనికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఉల్లిపాయలు వేసి 2 minutes అయింది అంతే. దొండకాయలు వేసేస్తున్నా, 1/4 kilo దొండకాయలు. ఇట్లా వెడల్పాంటి బాండ్లీ తీసుకోండి ఎప్పుడైనా కానీ. మీకు ఎంత వెడల్పుగా ఉంటే అంత బాగా అన్నిటికీ అడుగు తగులుతుంది, బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఎండాకాలం వచ్చింది, ఏం లేకుండా కూర్చుంటే ముడ్డి కాలుతుంది. అట్లాగే దీని ముడ్డి కాలాల, అప్పుడే మనకి వేడి తగులుతుంది, ఫ్రై అవుతుంది. ఏదైనా బట్ట వేసుకొని లేదా సైడ్కి ఇట్లా కూర్చున్నాం అనుకోండి, కాలుతుందా? మనకి కాలదు, ఇది కూడా వేగదు. కొంచెం మోటుగా చెప్పానా, సారీ. సో నేను కొంచెం ఉడకటానికి అని చెప్పి సిమ్ చేసి మూత పెడుతున్నాను. కొంచెం సిమ్ చేయగానే నీళ్లు చూసారు ఎట్లా వస్తున్నాయో. ఇంకా ఉప్పేస్తే అయితే ఇంకా నీళ్ళు ఊరుతాయి. ఆయిలే లేదు ఇందులో, నీళ్లు. రీల్ చూసిన వాళ్ళు అమ్మో ఎంత ఆయిల్లో అంటున్నారు. మొన్న ఒక డైట్ రెసిపీలో అందులో నేను వేసింది 7 ml 8 ml ఆయిల్, అంటే 1 teaspoon కన్నా కొంచెం ఎక్కువ. దానికి అమ్మో ఎంత ఆయిలో అంటున్నారు. సేమియా రెసిపీకి ఆ రోజు న్యూట్రిషనిస్ట్ కూడా వచ్చాడు. అందుకనే షార్ట్గా చూసి మన కళ్ళే మనం మోసం చేస్తాయంటే అదేనండి. షార్ట్గా మనం ఆ రీల్లో అలా చూసేటప్పటికి అట్లా కనిపిస్తుంది. అందులో నీళ్ళు పోసామా, ఆయిల్ మెరుస్తుంది ఆయిల్, అంతే. కాబట్టి తొందరపడి ఒక మాట ఎవరినన్ను అంటాం చాలా తప్పైపోతుంది అని నాకు మీరు నన్ను అంటుంటే అర్థమవుతుంది. అలా మిమ్మల్ని ఎవరన్నా తొందరపడి ఒక మాట అన్నారా? కామెంట్స్లో కొంతమంది తొందరపడి చాలా మాటలు అనేస్తుంటారు. నాకేం బాధ అనిపించదు. కొంతమంది అక్కని అనుకుంటారు, కొంతమంది మా అమ్మ అన్నదలే అనుకుంటాను, కొంతమంది హేట్రేట్తో ఉన్న వాటిని కూడా వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారులే అని అదే వేసుకుంటాను. అట్లాగా మీ లైఫ్లో మీరు కరెక్ట్ చేసినా కానీ అది తప్పుగా భావించి మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా మాటలు అన్నారా అంటే చెప్పండి. నేను కూడా నా గోడు వెళ్ళబోసుకుంటాను. కొంచెం దొండకాయ ఉడకటానికి మూత పెట్టి కొంచెం టైం ఇచ్చాను. అప్పుడే ఉప్పు తెచ్చుకోలేదు నేను. దాని లాస్ట్ మినిట్ దాకా దానిలోని వాటర్ రానిచ్చి మిగతా వాటర్ గుంజటానికి ఉప్పు వేస్తా. ఫ్రై కదండి, పైగా ఆయిల్ తక్కువ వేసాను, బ్యాలెన్స్ చేయాలి. నేను చూసారా స్ప్రెడ్ చేసేస్తున్నాను. సౌండ్ చూడండి, మ్యూట్ చేసినట్టు ఆగిపోతుంది. మూత అంటే అలా ఉండాలి, బయటకి అసలు ఏం రాకూడదు. తీనా చూస్తారా? అప్పుడు 75% పోయింది. 5-6 నిమిషాల నుంచి మనం దొండకాయని ఇట్లాగా సిమ్లో, మీడియం ఫ్లేమ్, ఇది నాట్ సిమ్, ఇప్పుడు సిమ్ చేస్తాను, వేయించడానికి ట్రై చేస్తున్నాం. వాటర్ వచ్చింది, మంచిగా ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను ఉప్పు పసుపు వేస్తాను. మీరు రెగ్యులర్గా దొండకాయ కూరలో ఎంత అయితే ఉప్పు వేస్తారో అందులో సగమే వేయండి. ఇప్పుడు ఇదిగోండి, నేను 1.5 teaspoon వేసేదాన్ని, ఇక్కడ ఓన్లీ 1/2 teaspoon వేస్తున్నా. బికాస్ నా కారణం నాకుంది, చెప్తాను, మీరు కూడా అదే చేయండి. పసుపు ఇది కూడా అంతే, ఒక 1/8 teaspoon వేసాను, ఎక్కువ వేయలేదు, నా కారణాలు నాకున్నాయి.
అదే సిమ్లో మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా మగ్గుద్ది దొండకాయ. ఒక 4-5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టండి. లాస్ట్ 2-3 మినిట్స్ ఈ సెషన్ మొత్తంలో హైలైట్ ఉంటుంది. చక్కగా ఉడికిపోయింది. ఇంక ఇప్పటి నుంచి దిబ్బడే చాలండి. ఇంకా హైలో పెట్టేస్తున్నాను. ఇంత ఆయిల్ చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్నట్టుంది నాకు. చాలా తగ్గించేసాం ఈ మధ్యన. ఉప్పు పసుపు తక్కువ ఉన్నాయి కదా, ఇదిగోండి. ఇది మన కూర కారం, సైలాస్ కిచెన్ కూర కారం. చాలా మంది రెగ్యులర్గా ఇది మాత్రమే వాడుతున్న కారం. దీన్ని వేసేసాను. దీంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది, పసుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని నేను ఉప్పు పసుపు తగ్గించాను స్టార్టింగ్లో. ఇది వేసి కట్టేస్తే చాలా అయిపోయినట్టే కర్రీ. అండ్ డీప్ ఫ్రై లుక్ వచ్చేస్తుంది. పొడిగా కూడా వచ్చేస్తుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అట్లాంటివి. నా కూర కారం అని నేనేమి మోయట్లేను. మీరు కావాలంటే బయట నుంచి ఏదైనా సాంబార్ కారం, కూర కారం కొనుక్కొచ్చుకోండి. ఇలాగే వాడండి. మసాలా కారం అని అమ్ముతారు, కూర కారం అని అమ్ముతారు. ఇట్లా రకరకాల బ్రాండ్స్లో ఉన్నాయి. తెచ్చుకోండి, ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నన్ను ప్రామిస్ చేయమన్నది. ఇది మాత్రం నేను టేస్ట్ ప్రామిస్ చేస్తాను. సో కొత్తిమీర వేసేసా. దట్స్ ఆల్. అయిపోయింది మన సింపుల్గా దొండకాయ ఫ్రై. అసలు ఎంత బాగుంటుందంటే ఇది అన్నం కూడా బాగా కలుస్తుందండి. ఇందులో టిఫిన్ బాక్స్లోకి మార్నింగ్ పెడితే ఈవినింగ్ దాకా బాగుంటుంది. దొండకాయలో ఆల్రెడీ ఇన్హరెంట్గా కొంచెం పులుపు ఉంటుంది. ఇంకొంచెం పులుపు కావాలనుకునే వాళ్ళు లిటిల్ ఒక సగం చెక్క నిమ్మరసం వేసుకుంటే ఫ్రై ఇంకా బాగుంటుంది. నేను ఇందులో పులుపు చూసి చెప్తా. వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా పడుతుంది. ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి దొండకాయకి, నో డౌట్ అబౌట్ ఇట్. చాలు, సగం చెక్క చాలు. అండ్ నాకు ఉప్పు తగ్గింది అన్నాను కదా, కొంచెం ఉప్పు జాడిస్తా. కూరకారం వేసాక ఉప్పు చూసి వేసుకోవటం ఉత్తమం అండి. ముందే వేసి టెన్షన్ పడద్దు. నేను ముందర ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 వేస్తున్నాను. కూరకారంలో ఒక 1/2 ఉన్నట్టుంది. తక్కువైతే ఎప్పుడన్నా కలుపుకోవచ్చు, ఎక్కువైతే భలే టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. వెంటనే చేసేయండి, ఆలస్యం దానికి. ఇమ్మీడియట్గా చేయొచ్చు. వెరీ సింపుల్ అండ్ ఈజీ కదా. ఏం చేసామని మనం జస్ట్ వేయించే విషయంలో కొంచెం ఓపిక పట్టామంతే. ఉండునా మరి మనకు అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలవచ్చా? మరి దీన్ని డిష్ అవుట్ చేద్దామని ట్రే కోసం ఎత్తుకుతున్నా. పేరుకి 1/2 కిలో దొండకాయ అండి. ఇందులో ఎంత అన్నం కలుస్తుందో అంత కూరకారం మహత్యం. దాదాపు 14 to 16 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆ రెసిపీలో. పర్టికులర్ కూరకారంలో మన నోటికి చాలా హితవుగా, హెల్త్కి చాలా మంచిదిగా తయారు చేసాం మనం. అండ్ కొనాల్సిన అవసరం కూడా లేదు. మన సైలాస్ కిచెన్లో కూడా కొంచెం 2-3 ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా ఆ కూరకారం ఉంది. కాకపోతే అదే ఇదే బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి. ఇదిగోండి మన అద్భుతమైన దొండకాయ ఫ్రై, సింపుల్గా ఈజీగా.